హైదరాబాద్ లో అగ్రిగోల్డ్ ఆఫీస్ ముందు బాధితులు మరోసారి ధర్నాకు దిగారు. నిన్న విజయవాడ కార్యాలయం ముందు ధర్నా చేసిన బాధితులు ఇవాళ హైదరాబాద్ లో ఆందోళన చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ తెలుసు. రాధాకృష్ణ, అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న బాధితులు ఏమనంటున్నారు? ఎవరన్నా ఈ సంస్థ ప్రతినిధులు వారితో మాట్లాడే అవకాశం జరిగింది? అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ లో ఉన్న అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బాధితులు వచ్చి ప్రస్తుతం ధర్నా చేస్తున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. నిన్న విజయవాడలో సుమారు 4 రాష్ట్రాలకు చెందిన బాధితులు తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆందోళన చేసిన తర్వాత ఇవాళ హైదరాబాద్ పంజాగుట్టలో మరోసారి బాధితులు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన చెక్కులు ఏవైతే ఉన్నాయి, అగ్రిగోల్డ్ కార్యాలయం సంబంధించిన సిబ్బంది ఇచ్చిన చెక్కులు అన్ని కూడా పూర్తిగా బౌన్స్ అవుతున్నాయి కాబట్టి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ వద్ద ప్రస్తుతం ఆందోళన చేసిన పరిస్థితి నెలకొని ఉంది. తమ డిపాజిట్లు ఇచ్చేదాకా ఇక్కడి నుండి తిరిగి వెళ్లేది లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అక్కడికి బాధితులు కూడా చేరుకోవడం జరిగింది. మరొక వైపు అక్కడికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుండా ఉండేందుకు కూడా భారీ స్థాయిలో కూడా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం బాధితులతోటి పోలీసులు మాట్లాడి వారి ఏదైతే ఇబ్బందికర డబ్బులు చెల్లించాల్సిన అంశం ఉందో దాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.